సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఆవిష్కరించారు. సాంబశివరావు గారు మొట్టమొదటిసారిగా తెలంగాణ యాసలో భాషలో తెలంగాణ అస్తిత్వంలో కలిసిపోయి ఈరోజు శాసనసభ్యులుగా నల్ల బంగారు గనుల చరిత్ర. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరి. జోహార్ జోహార్ జోహార్, జై జై తెలంగాణ. జాతీయ పతాకాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు దశాబ్ద ఉత్సవాలు జరిపించుకుంటూ ఉన్నాం. అధికారపూర్వకంగా ప్రభుత్వం చేసిన భారత కమ్యూనిస్ట్ పార్టీ మనం అధికారపూర్వకంగా జాతీయ పార్టీ ఉండి కూడా ప్రత్యేక తెలంగాణకి జాతీయ సమితి తీర్మానం, రాష్ట్ర సమితి తీర్మానం, రాష్ట్ర అంటే ఉమ్మడి రాష్ట్ర తీర్మానం, ఈ తీర్మానం చేయడం అనేది అంత ఈజీ కాదు. ఒక జాతీయ పార్టీకి ఉండి ఒక ప్రాంతీయ సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కూడా తెలంగాణ ప్రజల వాంఛను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పేసి తీర్మానం చేసింది బహుశా మనం ఒక్కడే. మిగిలిన వాళ్ళు చేశారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారు, ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడారు. అదేవిధంగా బీజేపీ వీళ్ళంతా కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి మాట్లాడారు. టీడీపీ కూడా అంతే, ఆ ప్రాంతానికి ఆ మాట, ఈ మాటకి ఈ భాష. కానీ 23 జిల్లాల్లో మాట్లాడగలిగింది సిపిఐ ఒకటి, అది సాధించుకున్నాం. సో అయితే మనం సాధించుకున్న ఉద్యమాల్లో అనేక మంది అసలు భాషారు. దాదాపు 1500 మంది విద్యార్థి యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారు, ఉద్యమాలను సాగించారు. గిరిజన ప్రాంతంలో అనుకొని యూనివర్సిటీ స్థానం దాకా ఆందోళన సాగించి మా కొడుకులు మాకు కావాలి, మా పాలన మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలని చెప్పేసి నినాదం వచ్చింది. దాని ప్రకారం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దానికి కారణం అనేక మంది అభిప్రాయాలు ఉన్నా కూడా దానికి ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంది ఆయన. దాని చుట్టూ అందరం తిరిగాం. చివరికి ప్యాషన్ పెట్టి ఆయనకే పోయింది. ఎన్నికల్లో మళ్ళీ ఆయన గెలిచాడు. అంటే ఎందుకు గెలిచాడు? ఇది కేవలం కేసీఆర్ వచ్చాడు కాబట్టి వచ్చింది కాదు. 1952-56 మధ్యలో ఉమ్మడి మద్రాసు నుంచి మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కావాలని కోరాడు, భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన. ఆ ప్రకారం ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. అయితే అక్కడి నుంచి హైదరాబాద్లో కలుపుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్గా దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన వచ్చింది. అప్పుడే తెలంగాణలోని రాజకీయ నాయకులు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పుడే మన జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ గారు అన్ని విషయాలను గురించి తెలియపరిచారు. మా అందరూ తెలుసు, తెలంగాణ మొదట నైజాం కాలంలోనే అనేక ఆటుపోట్లు ఎదుర్కొని వెట్టి చాకిరి బానిసత్వంలో మగ్గి మరి ఆనాడే పెద్ద ఎత్తున ఎవరు త్యాగాలు చేశారు? కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర మహాసభ కార్మిక సంఘ నాయకులు త్యాగాలు చేశారు. ఆనాడు 1948 సెప్టెంబర్ 15లోనే మరి తెలంగాణ రాష్ట్రం ఆనాడు ఏర్పడ్డది, సంస్థానం నుంచి, రాజకీయ వ్యవస్థ నుంచి వెళ్ళి. ఆ తర్వాత అనేక ఆటుపోట్ల తర్వాత ఏదైనా తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ, భాషా సంయుక్త రాష్ట్రాల అయిపోయిన తర్వాత ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షలు మాత్రం చావలేదు, కంటిన్యూగా కొనసాగుతూ వచ్చినాయి. ఎట్టకేలకి మరి డిసెంబర్ 9, 2009
సోనియా గాంధీ గారు ప్రకటించి కూడా ఆమె ఏదైతే నిలిచిపోవడంతో ఆంధ్ర ప్రాంతంలో ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ ఒత్తిడి చేయడంతో నిలిచిపోవడంతో ఇక్కడ మాత్రం నారాయణ గారు చెప్పినట్టుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ పార్టీగా ఉండి కూడా ఒకే నినాదం ఒకే మాట మరి ఎక్కడ విన్నా తెలంగాణ ఇవ్వాల్సిందనే నినాదం చెప్పాడు. నారాయణ గారిని కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అసహించుకున్నా ఆయన మరి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ఆ దిశబోధం నన్ను దగ్గర చేసిన తెలంగాణ అంట అనేటువంటి ఆయన రాష్ట్ర కార్యదర్శి ఉన్నాయి కాబట్టి ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఆనాడు గట్టిగా నిలబడ్డ పార్టీ, తెలంగాణ కొరకు కొట్లాడిన పార్టీ సిపిఐ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. అంతేకాదు మరి మిలీనియం మార్చిలో, సాగర్ హారవులో, అలాగే సకలజన్ సమ్మెల్లో, లేకుంటే ధూమ్ ధాములలో అన్నిట్లలో మన కళాకారులు, మన కార్యకర్తలు, ప్రజా సంఘాలు మరి పూర్తిగా లీనమై నిమగ్నమై అనేక పోరాట ఉద్యమాలు చేశాయి. ఇప్పుడే మేము అక్కడ పర్యటన గంటకు పోతే మన సిపిఐ పార్టీల మీద పెట్టినటువంటి కేసులు పార్టీల నాయకులే చాలా జిల్లాల నుంచి వచ్చినట్టు కనపడతా ఉంది. అంటే బస్సులు పెట్టి వాళ్ళు తీసుకొచ్చాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండే బాధ్యతలు వేరు, వాళ్ళ పరిపాలన దీన్ని ఎలా బాగు చేయాలనేది వాళ్ళ అభిలాష, వాళ్ళ సంకల్పం, వాళ్ళకున్నటువంటి దీక్ష దక్షతల మీద ఆధారపడి ఉంటాయి. లేకపోతే వారిలాగానే మీరు కూడా అవుతారు, ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి ఏం బాగాలేదు, డబ్బులు అసలు పేరుకు మాత్రం ఆర్థికంగా సంపద ఉన్నటువంటి సంపన్నత రాష్ట్రంలాగా ఉంది. కానీ లోపల మాత్రం జీతాలు ఫస్ట్కి ఇస్తామంటున్నారు కానీ ఇప్పుడు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఆ ఇబ్బందులు ఉంది, దాన్ని ఎలా అధిగమిస్తారో వాళ్ళ బాధ్యత. మన బాధ్యత ఈ 10 ఏళ్లలో మన పార్టీని నిలబెట్టుకోవాల్సినంతగా నిలబెట్టుకోలేకపోయాం. ఇప్పుడు రానున్న ఈ 10 సంవత్సరాల కాలంలో, కనీసం ఈ 5 ఏళ్ల కాలంలో మన పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ దెబ్బతినడంతో బీజేపీ పెరిగింది. ఇవాళ రేపు రిజల్ట్స్ ఏమొస్తే తెలవదు. అదే బీఆర్ఎస్ ఆ శ్రేణులు మనం ఎక్కడైతే యాక్టివ్గా ఉంటామో దాదాపు చాలామంది మన పార్టీలోకి వస్తున్నారు. ఒకసారి మనం గెలుపు బాటకి వెళ్తామని నేను చెప్పలేదు, కానీ ఎప్పుడు యాక్టివ్గా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలకంగా ఉండే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. నేను అన్ని జిల్లాలు చూస్తున్నాను. అన్ని జిల్లాల్లో కూడా మన పార్టీ కార్యకర్తలు ఇప్పుడు కూడా 100,000 మంది ఉన్నారు, ఏ ప్రాంతానికి పోయినా కూడా. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ నిర్దిష్టంగా గెలుస్తాయి అనుకున్న సీట్లు ఏమైనా ఉన్నాయంటే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు, కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉన్న చోటే వాళ్ళు గెలవబోతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ బలంతోనే ఆ రోజుల్లో కూడా మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి మనలో ఉన్నటువంటి నిర్లిప్తత, మనలో ఉన్నటువంటి ఆత్మ న్యూనత